శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 26వ తేదీ ఉదయం 11:22 నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. ఈ సందర్భంగా శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అలాగే శుక్రుడు అనుకూలించే రాశులేంటో, అనుకూలించని రాశులేంటో, అనుకూలించని రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడో, శుక్రుడు అనుకూలించే రాశుల వాళ్ళు ఇంకా ఎక్కువ అద్భుత ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం నవంబర్ 26వ తేదీ ఉదయం 11:22 నవగ్రహాలలో శుక్రుడు తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. అలా వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ 20వ తేదీ ఉదయం 7:45 మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు. అంటే శుక్రుడు నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి, త్రిపాద దృష్టి, అర్ధ దృష్టి, ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి. వాటి వల్ల కూడా ఫలితాలు అనేవి నిర్దేశించడం జరుగుతుంది. శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి. శుక్రుడు తానున్న స్థానం నుంచి 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. శుక్రుడి 7వ దృష్టి కూడా ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఇలా శుక్రుడి మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాలలో ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మిగిలిన సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాయి. అయితే ప్రత్యేకంగా 6, 7, 10 స్థానాలైతే మాత్రం శుక్రుడికి ఎక్కువగా చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి. అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 6వ రాశిలో కానీ, 7వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ శుక్రుడి సంచారం ఉంటే అది మాత్రం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3, 12 రాశుల్లో శుక్రుడు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం వల్ల నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఫలితాలు మనం పరిశీలిస్తే శుక్రుడు వృశ్చిక రాశిలోకి వచ్చాడు కాబట్టి మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ శుక్రుడి సంచారం 8వ సంచారం అయింది కాబట్టి మేషరాశి వాళ్ళకి 8వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. ఏ విధంగా యోగిస్తాడంటే 8వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి వంశపారంపర్యంగా దక్కించుకోవాల్సినటువంటి స్థిరాస్తులు తొందరగా దక్కించుకోగలుగుతారు. అంటే చాలా కాలంగా తల్లి వైపు నుంచి కానీ, తండ్రి వైపు నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే వాటిని ఈ శుక్రుడి సంచారం వల్ల మేషరాశి వాళ్ళు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనూహ్యంగా ధనలాభం, అధిక ధనలాభం కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకుముందు బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోయి వాళ్ళ మధ్య విభేదాలు తొలగిపోయి వాళ్ళతో అనుకూలత పెంపొందింపజేసుకుంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కొత్త మిత్రులు ఏర్పడతారు. మేషరాశి వాళ్ళకి ఈ అష్టమంలో శుక్రుడి సంచారం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
ఆ పరిచయాలు స్నేహాలుగా మారతాయి. ఆ స్నేహాలు మీకు బంగారం లాంటి భవిష్యత్తును, కొత్త కొత్త అవకాశాలను కలిగింపజేస్తాయి. అలాగే శుక్రుడి అష్టమ సంచారం అనేటటువంటిది సత్కార్యాలు చేసేలాగా చేస్తుంది. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా ఈ శుక్రుడి సంచారం మేషరాశి వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, పెద్దల అభిమానాన్ని పొందగలుగుతారు. గృహంలో కానీ సమాజంలో కానీ గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పూర్తి అభిమానాన్ని పొందటానికి మేషరాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ శుక్రుడి అష్టమ సంచారం అనేది ఆకస్మికంగా అనూహ్యమైనటువంటి ధనప్రాప్తిని కూడా మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి అష్టమ సంచారం అనేది మేషరాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పూర్తిగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శుక్రుడి సంచారాన్ని, దానివల్ల కలిగే ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం అంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో శుక్రుడి సంచారం అనేది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సప్తమంలో శుక్రుడి సంచారం యోగించదు, వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే శుక్రుడి సప్తమ సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి అకారణ భయం పెరుగుతుంది. కారణం లేకుండా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తప్పు లేకుండా మాట పడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవమానాలు కలిగే సూచనలు ఉన్నాయి. స్త్రీలతో కలహాలు పెరుగుతాయి. వృషభ రాశి పురుషులైనా వృషభ రాశి స్త్రీలైనా సరే శుక్రుడి సప్తమ సంచారం వల్ల ఇతర స్త్రీలతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అధిక వ్యయం జరుగుతుంది. అంటే రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య సహకార లోపం ఏర్పడుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో అండర్స్టాండింగు ఈ శుక్రుడి సప్తమ సంచారం వల్ల తగ్గిపోయే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, అవసరమైనప్పుడే మాట్లాడాలి, మిగిలిన సమయాల్లో మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వృధా కోపం వస్తుంది. అవసరం లేనటువంటి కోపాన్ని సప్తమంలో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే పసలేని వాదోపవాదాలు భార్యాభర్తల మధ్య పెరుగుతాయి. అంటే భార్యాభర్తలు అరుచుకున్నారంటే దానికి ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేని పసలేని అరుపులు అనేవి భార్యాభర్తల మధ్య పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా సప్తమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. కానీ ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ఈ చెడు ఫలితాలను కొద్దిగా తగ్గింపజేయటానికి కూడా అవకాశం ఉంది. అలా తగ్గింపజేసే అంశం ఏంటంటే శుక్రుడికి ఉన్న దృష్టి. శుక్రుడికి పూర్ణ దృష్టి ఉంటుంది. తానున్న స్థానం నుంచి శుక్రుడు 7వ దృష్టితో ఇంకొక రాశిని చూస్తాడు. శుక్రుడు వృశ్చికంలోకి మారాడు కాబట్టి వృశ్చికం నుంచి 7వ దృష్టితో శుక్రుడు చూసే రాశి వృషభ రాశి. అంటే శుక్రుడు వృశ్చికంలో ఉండటం మాత్రమే కాదు, ఆయన చూపు వృషభం మీద పడింది. ఆ చూపు మంచి చూపు. అంటే శుక్రుడి దృష్టి, సప్తమ దృష్టి అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. సప్తమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా ఆ సప్తమ దృష్టి మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ చెడు ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఇంత భయంకరమైన చెడు ఫలితాలు లేకుండా శుక్రుడి సప్తమ దృష్టి అనేది ఆ చెడు ఫలితాల తీవ్రతను తగ్గింపజేస్తుంది. కొంతవరకు మాత్రం చెడు ఫలితాలు ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 19 వరకు పొందే అవకాశాలే ఉన్నాయి. ఆ చెడు ఫలితాల నుంచి బయటపడటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే పూర్తిగా అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు మనం పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం
అంటే మిథున రాశి వాళ్ళకి శుక్రుడి సంచారం 6వ స్థానంలో ఏర్పడుతోంది. 6వ స్థానంలో శుక్రుడి సంచారం అనేటటువంటిది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కొన్ని ప్రత్యేకమైన వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు ఏంటంటే ప్రధానంగా దాయాదులతో కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైనా మిథున రాశి వాళ్ళకి సోదరులతో మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న విషయాలకే సోదరులతో పెద్ద పెద్ద గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరీమణులతో మాట్లాడేటప్పుడు, అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి. లేకపోతే చిన్న విషయానికే పెద్ద కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి షష్ఠ సంచారం 6వ స్థానంలో సంచారం వల్ల మీ సోదరులే, మీ సోదరీమణులే కలహాన్ని పెంచుతారు, పెద్ద చేస్తారు, తప్పును మీ మీద వేస్తారు. మీ తప్పు లేకుండా వాళ్ళు గొడవని పెంచి ఆ తప్పు మీ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, తప్పు మీ మీద రాకుండా, నింద మీ మీద రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలన్నీ ఏకమైపోతాయి. స్వార్థం ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైపోయి మీరు ఏకాకిగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే జీవిత భాగస్వామికి అనుకోని అనారోగ్యం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. దానివల్ల దాంపత్య జీవితానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సరైన దాంపత్య జీవితం లేక కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు కూడా 6వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏర్పడతాయి. అంటే రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వృధా ప్రయాణాలు చేస్తారు. అంటే ఎక్కడో దూరంగా వెళతారు, అక్కడ ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఆ ప్రయాణం వల్ల డబ్బు ఖర్చు, శ్రమ ఖర్చు అన్నట్లుగా ఉంటుంది. ఇటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. అలాగే కళారంగంలో కూడా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు వచ్చినట్టే వస్తాయి, కానీ రావాల్సినటువంటి ప్రయోజనాలు కనిపించవు. ఇలా శుక్రుడి 6వ స్థాన సంచారం అనేది మిథున రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కలిగింపజేస్తుంది. ఈ వ్యతిరేక ఫలితాలని పోగొట్టుకోవటానికి శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రుడికి సంబంధించిన తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి 5వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు, 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడి సంచారం విశేషమైన అనుకూలమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు ఏంటంటే ప్రధానంగా తల్లిదండ్రులకి ఆనందం కలిగింపజేస్తారు. కర్కాటక రాశి స్త్రీలు కానీ కర్కాటక రాశి పురుషులు కానీ ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వాళ్ళు ఏం చేసినా సరే తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు, తల్లిదండ్రుల మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళ ఆనందానికి సంపూర్ణంగా కారణమవుతారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి సంతానంతో విభేదాభిప్రాయాలు, గొడవలు ఉన్నా లేదా సంతానానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులున్నా అవన్నీ కూడా తొలగిపోయి సంతానానికి బాగా దగ్గరవుతారు, వాళ్ళతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు, వాళ్ళతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకుంటారు. అలా సంతానపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరైనా కొత్తగా పెళ్ళైన కర్కాటక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానం గురించిన శుభవార్త వింటారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే తరచూ విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన ప్రాప్తి యోగం ఉంటుంది, మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది.
అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. రుణ బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కింద ఉద్యోగుల మన్ననలు పొందగలుగుతారు. మిత్రుల ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అంటే కర్కాటక రాశి వాళ్ళు, వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళని శుక్రుడి పంచమ సంచారం వల్ల మెచ్చుకుంటారు. అలాగే మిత్రులు కూడా బాగా ప్రోత్సహించి వాళ్ళ ఉన్నత స్థితికి ఎంతగానో దోహదపడతారు. కర్కాటక రాశి వాళ్ళ మాటకు విలువ, గుర్తింపు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా వాళ్ళు ఖచ్చితమైనటువంటి మాటే మాట్లాడతారని కుటుంబంలో, సమాజంలో అందరూ అనుకుంటారు. వాళ్ళకి అంతగా విలువ, గౌరవము ఇవ్వటానికి శుక్రుడి పంచమ సంచారం కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ శుక్రుడి పంచమ సంచారం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ శుభ ఫలితాలు ఇంకా పెరగాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకుంటే ఈ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకో. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం. శుక్రుడు మారినటువంటి వృశ్చిక రాశి 4వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి గోచార శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా సింహరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే స్త్రీలతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అంటే సింహరాశి పురుషులకి భార్యతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో, ఆఫీసుల్లో పనిచేసే చోట స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలు మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తారు. అలా సింహరాశి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం అనేది శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి పురుషులకైతే భార్య సహకారం, సింహరాశి స్త్రీలకైతే భర్త సహకారం సంపూర్ణంగా లభించటం వల్ల జీవితంలో పై స్థాయికి ఎదగగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఇంతకుముందు మిమ్మల్ని వ్యతిరేకించిన బంధువులే మీకు అనుకూలంగా మారిపోతారు. మీకు దూరం అయిపోయినటువంటి మిత్రులు దగ్గరవుతారు. అలా బంధువులు, మిత్రులు దగ్గరయ్యి మీకు వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందించి మీరు జీవితంలో ఎంతగానో పైకి రావటానికి, ఒక స్థాయికి చేరటానికి దోహదపడతారు. ఇది శుక్రుడు చతుర్థంలో సంచారం చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి కలిగే అద్భుతమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి వాహన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. చాలా కాలంగా సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలనుకుంటున్నా, బ్రహ్మాండమైన బైక్ కొనుక్కోవాలనుకున్న బైక్ కానీ కారు కానీ కొనుక్కునే యోగము వెంటనే కలగటానికి శుక్రుడి చతుర్థ సంచారం అనేది ఈ సింహరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే సింహరాశి వాళ్ళకి మనశ్చింత పోతుంది. ఇంతకుముందు మనసులో ఉన్న బాధ ఏదైనా ఉంటే ఆ బాధ తొలగిపోయి మంచి పురోభివృద్ధి జీవితంలో కలుగుతుంది. అలాగే ఈ చతుర్థంలో శుక్రుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి కలిగే ఇంకొక ప్రయోజనం ఏంటంటే దృఢ సంకల్ప బలం పెరుగుతుంది. అంటే ఇంతకుముందు చంచలంగా ఉన్న మనసు చంచలత్వాన్ని పోగొట్టుకుంటుంది. దృఢంగా, స్థిరంగా ఒక పని అనుకుని ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. అంటే మనస్సంకల్పం, దృఢ సంకల్పాన్ని పెంపొందింపజేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 4వ స్థానంలో శుక్రుడి సంచారం అనేది సింహరాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకో. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో ఏర్పడిన మార్పు వల్ల కలిగే ఫలితాలను మనం పరిశీలిస్తే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి 3వ రాశి అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడి సంచారం యోగించదు.
అందులోనూ కొద్దిగా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు శుక్రుడు 3వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. కన్యా రాశి వాళ్ళకి తృతీయంలో శుక్రుడి సంచారం, 3వ స్థానంలో శుక్రుడి సంచారం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తుందంటే, ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములైన వాళ్ళు స్వార్థ చింతనతో మోసం చేస్తారు. అంటే కన్యా రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే రాత్రికి రాత్రే శుక్రుడి సంచారంలో మార్పు వల్ల పార్ట్నర్ వెన్నుపోటు పొడిచి మోసం చేసి పారిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే కన్యా రాశి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ మిమ్మల్ని పెద్ద మొత్తంలో మోసం చేసే అవకాశం ఉంది. వాళ్ళ స్వార్థంతో మోసం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీరు ఇతరులతో కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ఆ పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, దాని బెనిఫిట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, మిమ్మల్ని నట్టేట్లో ముంచుతారు. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో మీరు కలిసి పనిచేసే భాగస్వాములు శుక్రుడి సంచారంలో మార్పు వల్ల రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో వెన్నుపోటు పొడిచి స్వార్థ చింతనతో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దీనివల్ల పెద్ద మొత్తంలో మీకు నష్టం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేటటువంటి కన్యా రాశి వాళ్ళు ఈ పార్ట్నర్స్ మోసం వల్ల శుక్రుడి తృతీయ సంచారం వల్ల వ్యాపార సంస్థలు మూసివేసే అవకాశం కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అందుకే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే అధిక ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే రుణదాతలతో బాధలు పెరుగుతాయి, అవమానాలు పెరుగుతాయి. అంటే కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే వ్యాపారం పెట్టుకోవడానికి పెద్ద మొత్తంలో అప్పిచ్చారో వాళ్ళు నానా మాటలు అనే అవకాశాలు ఉన్నాయి. ఆ మాటల వల్ల మనసుకు బాధ కలుగుతుంది, అవమానం కలుగుతుంది, మనోవ్యాకులత పెరుగుతుంది. అలాగే అత్యంత ఒత్తిడికి గురవుతారు. శుక్రుడి తృతీయ సంచారం వల్ల ఆ ఒత్తిడి, ఆ టెన్షన్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సమయంలో ఎవరూ మీ సహాయానికి రారు. కాబట్టి కన్యా రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి తృతీయ సంచారం వల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరూ మీకు సహాయానికి రారు, మీకు మీరే సహాయం. మీరు స్వయంగా ఓర్పుతో ఒక ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం జీవనం కొనసాగించాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఎలాంటి అయోమయానికి గురి కాకండి, ఎలాంటి భయోత్పాతానికి గురి కాకండి. మీకు మీరు ఒక ప్రణాళిక రచించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయటపడటానికి, ఎదుటి వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టడానికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే తృతీయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు, మీకు ఎలాంటి ఎదురుదెబ్బ తగలదు. అప్పుడు మీరు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకో. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తులా, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు తులారాశి వాళ్ళకి ద్వితీయంలో 2వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ శుక్రుడి సంచారంలో మార్పు ఫలితం అనేది నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు తులారాశికి ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు విశేషంగా యోగిస్తారు. కాబట్టి తులారాశి వాళ్ళు శుక్రుడి సంచారంలో మార్పు వల్ల అద్భుతమైన జాక్పాట్ కొట్టారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటే తులారాశి పురుషులకైతే స్త్రీల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అంటే స్త్రీలు ఎవరైనా సరే తులారాశి పురుషులను వాళ్ళ ఆరాధ్య దైవంగా కొలుస్తారు, వాళ్ళ ఆధార పురుషుడిగా భావిస్తారు. అంటే అంతగా స్త్రీలు అభిమానించే అవకాశం తులారాశి పురుషులకి శుక్రుడి ద్వితీయ సంచారం వల్ల ఏర్పడుతుంది. అందుకే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లేడీస్ సపోర్ట్ 100% ఉంటుంది. వాళ్ళు సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేయడంతో పాటుగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అదేవిధంగా ద్వితీయంలో శుక్రుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. జీవితాన్ని ఆనందమయంగా భావిస్తూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే ప్రధానంగా శుక్రుడు ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో యోగించటం వల్ల
తులారాశి వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోతూ ఉంటారు. వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని కోరిన కోరికలన్నీ నెరవేర్చుకునేటటువంటి అవకాశం తులారాశి వాళ్ళకి శుక్రుడి ద్వితీయ సంచారం వల్ల ఏర్పడుతుంది. అలాగే అది ధనస్థానం కాబట్టి ఊహించని విధంగా రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు. అలాగే ద్వితీయం అంటే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ స్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు కాబట్టి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా తులారాశి వాళ్ళు చెప్పిన మాటలకు ఆకర్షితులైపోతారు. సమాజంలో కానీ కుటుంబంలో కానీ తులారాశి వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా సాగిపోతూ ఉంటుంది. అంతగా వాళ్ళ మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. ఎప్పుడూ అవసరానికి ధనం చేతిలో ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల అద్భుతమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పుడు విందు వినోదాలతో భోగాలతో జీవితాన్ని ఆనందమయంగా గడుపుతారు. అందుకే తులారాశి వాళ్ళకి శుక్రుడి ద్వితీయ సంచారం అనేది ఒక అద్భుతమైన జాక్పాట్ లాగా పనిచేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోండి. దానివల్ల అత్యద్భుతమైన రాజయోగాన్ని నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు తులారాశి వాళ్ళకి శుక్రుడు ఇస్తాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు నవంబర్ 26వ తేదీ వృశ్చిక రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. మీ లగ్నంలోకే మీ 1వ స్థానంలోకే ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తాడు. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు ఏంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే శుక్రుడు జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు జాతకుడికి సమయం అంతా ఆనందమయంగా ఉంటుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి క్షణాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళ జీవితం మొత్తం శుక్రుడి వల్ల ఎంతో ఆనందమయంగా ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల ఏర్పడుతుంది. రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం, బ్రహ్మాండమైన పిండి వంటలతో తరచుగా భోజనం చేసే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. విందు వినోదాలతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేటటువంటి యోగం కూడా జన్మరాశిలో శుక్రుడి సంచారం కలిగింపజేస్తుంది. అంటే వృశ్చిక రాశి ప్రేమికులకు అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమిస్తున్నట్లయితే లవ్ ప్రపోజల్స్ చేయడానికి చాలా అద్భుతమైన కాలం. లవ్ ఇతరులు యాక్సెప్ట్ చేయడానికి అద్భుతమైన కాలం. మనసుకు నచ్చిన వ్యక్తితో హాయిగా విలాసంగా కాలాన్ని గడపడానికి కూడా ఈ జన్మరాశిలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశికి అద్భుతంగా యోగాన్ని కలిగింపజేస్తుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా సంపూర్ణంగా సహకరిస్తారు. వృశ్చిక రాశి పురుషులకైతే భార్యలు, వృశ్చిక రాశి స్త్రీలకైతే భర్తలు వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు. వీళ్ళు చెప్పిన మాట వింటారు, వీళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తారు, వీళ్ళకి అనుకూలంగా ఉంటారు. అందువల్ల దాంపత్య జీవితం ప్రేమాభిమానాలతో ఆనందమయంగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే వస్తు లాభం ఉంటుంది. నూతన వస్తువులను గృహంలో కొనుగోలు చేసుకోగలుగుతారు. ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకుంటారు. కాబట్టి శుక్రుడి జన్మంలో సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అంత విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ప్రధానంగా వృశ్చిక రాశి పురుషులైతే స్త్రీల చేత ఆకర్షించబడే యోగం కూడా ఉంది. ఎందుకంటే జన్మంలో శుక్రుడి సంచారం చేస్తున్నప్పుడు స్త్రీలు ఆకర్షించడానికి అవకాశం ఉందని కూడా గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి పురుషులు మనసుకు నచ్చినటువంటి భాగస్వామిని, మనసుకు నచ్చినటువంటి ప్రేమికురాల్ని ఆకర్షించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే జన్మంలో శుక్రుడు, జన్మరాశిలో శుక్రుడు బ్రహ్మాండమైనటువంటి భోగాలను కలిగింపజేస్తాడు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఈ ఫలితాలన్నీ రెట్టింపు కావడానికి ఆస్కారం ఎంతగానో. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి 12వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రుడి సంచారంలో మార్పు జరిగింది. అంటే వ్యయంలో శుక్రుడి సంచారంలో మార్పు జరిగింది. శుక్రుడికి వ్యయస్థానం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుందని కొన్ని జ్యోతిష గ్రంథాలు, వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుందని ఇంకొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. శుక్రుడు 12వ స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త, దెబ్బలు తగలకుండా జాగ్రత్త వహించాలి, చిన్న చిన్న ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, ఒంటి మీద దెబ్బలు గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా అటువంటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోవటం, ఇలాంటివి చేసి ప్రయాణాలు చేయండి. అప్పుడు దెబ్బలు కానీ గాయాలు కానీ ఇలాంటివి శుక్రుడి వ్యయ సంచారం వల్ల ఎదుర్కోకుండా సురక్షిత ప్రయాణం చేయవచ్చు. అలాగే శుక్రుడి వ్యయంలో సంచారం వల్ల యంత్రాల మీద పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే యంత్రాల వల్ల ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు తెలియని ఆందోళన ఉంటుంది, తెలియని బాధ ఉంటుంది, అర్థం కాని మనోవేదన అనుభవించే అవకాశం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టాలి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వృధా ప్రయాసగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అలాంటివి చేయకుండా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. ఎందుకో తెలియని ఆరాటం ఎక్కువగా ఉంటుంది, ఆరాటాన్ని పక్కన పెట్టండి, ఆందోళన పక్కన పెట్టండి. మీ పని మీరు చేసుకొని వెళితేనే వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు ఏ పని కూడా సంపూర్ణంగా 100% నిర్వహించలేరు. ఒక పని మొదలుపెట్టి ఆ పని కొంత చేసి మళ్ళీ ఇంకో పనిలోకి వెళుతూ ఉంటారు, లేదా ఇచ్చిన పని పూర్తి చేసినప్పటికీ ఫలితం మాత్రం అసంతృప్తిగానే పొందుతూ ఉంటారు. ఏ పని కూడా అనుకున్న రీతిలో పూర్తి చేయలేక మొక్కుబడిగా మాత్రమే ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అలా ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి ఫలితం రాకుండా మొక్కుబడిగా ఆ పని పూర్తి కావటానికి 12వ ఇంట్లో శుక్రుడు కారణమవుతాడు. అలాగే కొన్ని పనులు చేయాలన్నా కూడా ఆ పనులకి ఏదో ఒక విఘ్నాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆ పని ప్రారంభించినా ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వ్యతిరేక ఫలితాలు 12వ స్థానంలో ఏర్పడినప్పటికీ కొన్ని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే 12వ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొంత అనుకూల ఫలితాలు కూడా ఉంటాయని కొన్ని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ అనుకూల ఫలితాలు ఏంటంటే వృధాగా ధనం ఖర్చు చేయకుండా శుభ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనం ఖర్చు అవుతుంది, కానీ శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం ఖర్చు అవుతుంది. ఒక పెళ్లి కానీ, ఒక పేరంటం కానీ, ఇలా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మీరు పడే కష్టము కూడా ఒక్కొక్కసారి మీకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుందని, అనుకూల ఫలితాల కోసమే కష్టం ఎక్కువ పడాల్సి వస్తుందని కొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ మొత్తం మీద 12లో శుక్రుడి సంచారం అనేది వ్యతిరేక ఫలితాలే ఎక్కువ ఇస్తుంది, మిశ్రమ ఫలితాలను కొన్నిసార్లు కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ధనుస్సు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలని అందిపుచ్చుకో. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన వృశ్చిక రాశి 11వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి సంచారం ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే
మకర రాశి వాళ్ళకి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సంపూర్ణంగా అనుకూల ఫలితాలని శుక్రుడి సంచారంలో మార్పు కలిగింపజేస్తుంది. ఆ అనుకూల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి సుఖము శాంతి మళ్ళీ మకర రాశి వాళ్ళు ఈ శుక్రుడి 11వ సంచారం వల్ల తిరిగి పొందగలుగుతారు. అలాగే మనోవ్యాకులత ఇంతకుముందు ఉన్నది మొత్తం కూడా తొలగిపోతుంది. మనస్సుకి బాధ చింత ఉండవు, మనస్సుకి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంతకుముందు మకర రాశి వాళ్ళు సంతోషంగాని ఆనందంగాని పోగొట్టుకొని ఉన్నట్లయితే అవన్నీ తిరిగి పొందగలుగుతారు. జీవితంలో పూర్వ వైభవం తిరిగి వస్తుంది. ఇంతకుముందు దూరం అయిపోయినటువంటి బంధువులు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. విభేదాల వల్ల దూరం అయిపోయినటువంటి మిత్రులు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు దగ్గరకు వచ్చి వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. మీరు జీవితంలో ఎదగటానికి ఎంతగానో సహాయం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు సంఘంలో పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. అలాగే మీరు 11వ ఇంట్లో శుక్రుడి వల్ల ఎలా మారిపోతారంటే బంధువులకి విపరీతమైన ఇష్టులుగా మారిపోతారు, మిత్రులకి విపరీతమైన ప్రేమ పాత్రులైపోతారు. అలాంటి శక్తి శుక్రుడి 11వ స్థాన సంచారం మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. అంటే బంధువులు మిత్రులు ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉండటానికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కారణమవుతుంది. అలాగే విందు భోజనాలు చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే యశస్సు పెరుగుతుంది, అంటే కీర్తి పెరుగుతుంది. సమాజంలో మీకున్నటువంటి గౌరవము కీర్తి పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా ఇంకా ఉన్నత స్థాయిలో చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆప్యాయత అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంతకుముందు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలున్నా భార్యాభర్తల మధ్య విభేదాలున్నా ఒకరంటే ఒకరికి పడకపోయినా అవన్నీ కూడా శుక్రుడి 11వ స్థాన సంచారం వల్ల తొలగిపోయి కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి ఆనందము ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఇంటా బయట గౌరవము విలువ పెరుగుతాయి, ధనపరంగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కళారంగంలో అత్యద్భుతమైన స్థాయిలో పేరు డబ్బు సంపాదించుకునేటటువంటి యోగం ఉంటుంది. జీవితాన్ని ఆనందమయంగా విందు వినోదాల్లో గడుపుతూ ఉంటారు. అందరి సహాయ సహకారాల్లో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. 11వ ఇంట్లో శుక్రుడి సంచారం అనేది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజవైభవాన్ని నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాజవైభవాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు పాటించుకో. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో ఏర్పడిన మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు కుంభరాశి వాళ్ళకి దశమంలో ఏర్పడుతోంది, 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానములో శుక్రుడి సంచారం యోగించదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందులోనూ 10వ స్థానంలో శుక్రుడి సంచారం కొద్దిగా ఎక్కువ చెడు ఫలితాలను కలిగింపజేస్తుందని కూడా కొన్ని గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 10వ స్థానంలో శుక్రుడి సంచారం ఉండటం వల్ల శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. అప్పుడే 10వ స్థానంలో శుక్రుడిచ్చేటటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. 10వ స్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని చవిచూసేలాగా చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఉద్యోగపరంగా ఏదో ఒక ఇబ్బంది కలిగింపజేస్తాడు. రావాల్సిన ప్రమోషన్ ఆగిపోవటం, రావాల్సిన ఇంక్రిమెంట్ ఆగిపోవటం, ఎక్కువ కష్టపడ్డా సరే ఆ కష్టం మొత్తం వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళకు క్రెడిట్ రావటం, ఇలాంటివి శుక్రుడు 10వ ఇంట్లో కలిగింపజేస్తాడు. వ్యాపారంలో అయితే విపరీతమైనటువంటి కష్టం పడ్డా కూడా కొనుగోలుదారులు ఏది కొనుక్కోకుండా వ్యాపారంలో లాభాలు తక్కువ వచ్చేలాగా చేస్తాడు. అంటే వృత్తి వ్యాపారాలలో పెద్దగా లాభం లేకుండా నష్టాన్ని 10వ ఇంట్లో శుక్రుడు కుంభరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే 10వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదు. కాబట్టి కుంభరాశి జాబ్ హోల్డర్స్ అందరూ తస్మాత్ జాగ్రత్త, మీ జాబ్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాబ్ సెక్యూరిటీ లేదు. సాఫ్ట్వేర్ జాబులు చేసే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే
బాస్తో గొడవ పడకండి, ఆఫీసులో మీ పని మీరు చేసుకొని వెళ్ళండి. జాబ్ సెక్యూరిటీ అనేది మళ్ళీ శుక్రుడు మారే వరకు ఉండదు. ఎందుకంటే శుక్రుడు 10వ ఇంట్లో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ మీద దెబ్బ కొడతాడు. అలాగే ఒక్కొక్కసారి మీరు ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి ఏర్పడతాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా శుక్రుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏర్పడతాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కార్య విఘ్నాలు కలుగుతాయి. ఏ పని చేసినా పూర్తిగా కలిసి రాదు. ఆ పనిలో ఏదో ఒక ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రులలో పైకి కనిపించని వ్యతిరేకత వస్తుంది. అంటే మీతో బంధువులు మామూలుగా ఉంటారు, మిత్రులు మామూలుగా ఉంటారు, కానీ వెనక వెన్నుపోటు పొడుస్తూ మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే బంధువులు కానీ మిత్రులు కానీ సంపూర్ణంగా మీ మీద వాళ్ళ వ్యతిరేకతను మీకు కనిపించకుండా ప్రదర్శింపజేయటానికి 10వ ఇంట్లో శుక్రుడి సంచారం కారణమవుతుంది. అలాగే బంధుమిత్రుల సహాయాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. బాగా అవసరమైనప్పుడు ఏ బంధువు మీకు సహాయానికి రాడు, ఏ మిత్రుడు మీకు సహాయానికి రాడు. వాళ్ళు సహాయం నిరాకరించడమే కాదు, ఒక్కొక్కసారి మీ పనిలో కూడా మీకు ఇబ్బంది కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి. మీకు కీడు కానీ హాని కానీ బంధువులు మిత్రులు చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే దశమంలో శుక్రుడు యోగించడు, చెడు ఫలితాలను ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కుంభరాశి వాళ్ళకి నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కనిపిస్తాయి. శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పరిపూర్ణంగా పటాపంచలు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. ఆ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. శుక్రుడు అప్పుడు కుంభరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి శక్తివంతమైన శుక్రుడి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. శుక్రుడి సంచారంలో మార్పు మీనరాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానము అనే పేరుతో పిలుస్తారు. ఇది పూర్వజన్మ పుణ్య ఫలితాలను కలిగింపజేసే స్థానము. భాగ్యస్థానంలో శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఆ శుభ ఫలితాలను మనం పరిశీలిస్తే శుక్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో ప్రవేశించటం వల్ల వాళ్లకు సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీనరాశి వాళ్ళు అద్భుతంగా నిర్వహించగలుగుతారు. ఎవరైనా వాళ్ళ వంశానికి సంబంధించిన వృత్తులలో ఉన్నట్లయితే ఆ వృత్తులలో అద్భుతమైన తారాస్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంప్రదాయాలను పాటిస్తారు, ధర్మాలను ఆచరిస్తారు, భక్తితో ప్రవర్తిస్తారు, దేవాలయ దర్శనం చేస్తారు, భగవద్ అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు, కార్యసిద్ధిని పొందుతారు. అలాగే మిత్రులకు సహాయం చేస్తారు. మీనరాశి వాళ్ళందరూ కూడా శుక్రుడి భాగ్యస్థాన సంచారం వల్ల ఎవరు ఏ స్నేహితుడు వచ్చి సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు. ఆ స్నేహాల వల్ల మిత్రుల అభిమానాన్ని చూరగొంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలలో అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. మీనరాశి అబ్బాయిలు కానీ మీనరాశి అమ్మాయిలు కానీ లవ్ ప్రపోజ్ చేయడానికి బెస్ట్ టైంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు 100% విజయవంతం కావటానికి భాగ్యస్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రధానంగా మీనరాశి పురుషులకైతే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల సపోర్టు వల్ల ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మీనరాశి స్త్రీలకైతే పురుషుల సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి. వాళ్ళ సపోర్టుతో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. దేశభక్తి పెరుగుతుంది, దేశాభిమానం పెరుగుతుంది, దేశానికి ఏదైనా చేయాలనే కోరికను పెంపొందింపజేసుకుంటారు. గురువులను విపరీతంగా గౌరవిస్తారు, గురుభక్తి పెరుగుతుంది. చదువు చెప్పిన గురువుకి సన్మానాలు చేస్తారు, చదువు చెప్పిన గురువుకి ఏదైనా సహాయం చేస్తారు. గురు పూజ చేయటం ద్వారా, గురువుకు సహాయం చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వాళ్ళకి తోచినంత బహుమతులు చదువు చెప్పిన గురువులకు ఇవ్వటం, విజ్ఞానం నేర్పించిన గురువులకు ఇవ్వటం ద్వారా గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులవుతారు. అన్ని కార్యక్రమాలు కూడా ప్రధానంగా ఒక పద్ధతితో ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారు.
పక్కా స్కెచ్ వేసుకొని ప్లాన్ వేసుకొని దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి శక్తి భాగ్యస్థానంలో శుక్రుడు మీనరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఏ పని ప్రారంభించినా ఆ పనిని, ఆ కార్యక్రమాన్ని 100% విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా కాలాన్ని గడపగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి భాగ్యస్థానములో అంటే నవమ స్థానం 9వ స్థానంలో శుక్రుడి సంచారంలో వచ్చే మార్పు అనేది నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు ఇంకా పెంపొందింపజేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. గోచార శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోవుకు తినిపిస్తూ ఉంటే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా శుక్రహోర అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ శుక్రహోర చాలా శక్తివంతమైన సమయం. ప్రతిరోజు శుక్రహోర వస్తుంది. ఏ రోజైనా శుక్రహోర ఉన్న సమయంలో 1.25 kg అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఒక శక్తివంతమైన శుక్రుడికి ప్రియమైన దానం బ్రాహ్మణుడికి ఇవ్వటం ద్వారా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, రాజవైభవం పొందవచ్చు. ఆ ప్రత్యేకమైన శుక్రుడికి సంబంధించిన దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకోవాలి. ఆ అరటి ఆకులో 1 kg బియ్యం ఉంచాలి, తెల్లటి వస్త్రాలు ఉంచాలి, సెంటు బాటిల్ ఉంచాలి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచాలి. ఈ వస్తువులన్నీ అరటి ఆకులో ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే దీన్ని శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన దానం అంటారు. ఈ శక్తివంతమైన దానం అనేది పూర్తిగా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతేకాకుండా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే రోజు స్నానం చేసేటప్పుడు 2 పాల చుక్కలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇంకా వీలైతే సెంట్ కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. పన్నీరు అంటారు, ఆ పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఎలా స్నానం చేసినా శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అనాథ బాలికలు లేదా అనాథ బాలురు, అనాథ పిల్లలకి మీ చేత్తో పాలు దానం ఇవ్వండి లేదా పండ్లు దానం ఇవ్వండి. అనాథ బాలబాలికలకు మీ చేత్తో పాలు కానీ పండ్లు కానీ దానం ఇచ్చినట్లయితే శుక్రుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని శుక్రుడు విశేషమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. ఓం ఘం శుక్రాయ నమః. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితాదేవి. అందుకే రోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం కానీ, శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ 11 సార్లు చదువుకొని పని మీద వెళ్తే శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం కూడా శుక్రుడిని సంపూర్ణంగా ప్రసన్నమయ్యేలాగా చేస్తుంది. అలాగే స్తోత్రాలలో కమలా మహాదేవి స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలు ఉంటారు. శుక్రుడికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి. అందువల్ల ఎవరైతే ప్రతిరోజు కమలా మహాదేవి స్తోత్రం వింటారో లేదా చదువుతారో వాళ్ళకి సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలున్నా అనుకూల ఫలితాలున్నా ఈ పరిహారాల్లో ఏవైనా పాటించండి. అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుక్రుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్రహాల సంచారంలో మార్పు బట్టి ఏ రాశులకు ఆ గ్రహం యోగిస్తుందో ఏ రాశులకు యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.